పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దశాబ్దాలుగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా నర్సరావుపేట వాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల టిట్కో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఎన్నిసార్లు నాయకుల్ని కలిసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా అధికారులతో ప్రత్యేక మిషనరీ తెప్పించి క్లీన్ చేసే కార్యక్రమం చేశారన్నారు. ఈ క్లీనింగ్ ప్రక్రియ నిరంతరం జరిగే విధంగా ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. మేము ఇక్కడ డంపింగ్ యార్డ్ పక్కన టిట్కో హౌసెస్లో ఉంటున్నాము. మేము ఉండబట్టి కూడా 1.5 year అవుతుంది. లాస్ట్ ప్రభుత్వంలో మేము ఆ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే వాసన స్మెల్కి కానీ అక్కడ నుంచి వచ్చే పొగ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. పిల్లలైనా పెద్దలైనా నైట్ 8 అయితే మేము కూర్చోవడానికి అసలు ఇదయ్యేది కాదు. కానీ ఇప్పుడు అరవింద్ బాబు గారు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది. ఆ స్మెల్ అనేదే లేదు. ఆ డంపింగ్ యార్డ్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న చెత్త చెదారం ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. మేము ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంటున్నాము. నమస్కారం అండి. ఇది చూస్తున్నారు కదా, ఒక డంపింగ్ యార్డ్. గత వైసీపీ గవర్నమెంట్ లో ఈ డంపింగ్ యార్డ్ ని పట్టించిన నాదుడే లేడు. టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినాక ఒక డంపింగ్ యార్డ్ ని మన నర్సాపేట గౌరవనీయులు డాక్టర్ చదవడం అరవింద్ బాబు ఒక యాగం, ఒక పట్టుదలతో ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ లేకుండా చేయాలని పట్టుదలతో. ఎందువల్లంటే గతంలో ఇటు ఈ బైపాస్ రోడ్ లో ఎవరన్నా 2 wheeler పోయినా గానీ, బస్సు మీద వెళ్ళినా గానీ ముక్కులు మూసుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ లేకుండా కంప్లీట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ డంపింగ్ యార్డ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ గతంలో ఎట్లా తెలుసు కదా, టిట్కో ఇళ్ళ కాడికి వాళ్ళు కూడా ఎన్నోసార్లు పేపర్కి ఇస్తారు, కంప్లైంట్ చేశారు. అయినా కానీ ఎవరు పట్టించుకోవాలా. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక జనాలకు ఇచ్చిన మాట కోసం మన ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఈ డంపింగ్ యార్డ్ టౌన్ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి దీన్ని చాలా పకడ్బందీగా ఒక యాగం, ఇది ఎవరు చేయలేదు కూడా. వాస్తవంగా చెప్పాలంటే చాలా బాగా చేస్తున్నారు. దీనికి మరీ అరవింద్ బాబు గారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నారు నర్సాపేట ప్రజల తరపున.